చెన్నై వేదికగా టాటా ఐపీఎల్ 2024 మొదలు కానుంది. మొదటి మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్సీబీతో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కానుంది. గెలుపు కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ని అయితే మొదలుపెట్టాయి. ఇరు జట్లు బలంగా ఉండడంతో మొదటి మ్యాచ్ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా చెన్నై గురించి మాట్లాడుకుంటే టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్తో జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. చెన్నై ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, నెంబర్ 3 బ్యాట్స్మెన్గా డారీ మిచెల్, నెంబర్ 4 శివం దుబే, నెంబర్ 5 మొయిన్ అలీ, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని, నెంబర్ 8 షార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 దీపక్ చాహర్, నెంబర్ 10 మహేష్ తీక్షణ, నెంబర్ 11 తుషార్ దేశపాండే. బౌలింగ్ ఆప్షన్స్ కూడా చెన్నైకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెన్నై స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇదే ప్లేయింగ్ 11తో ఆడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ జట్టు కూడా బలంగా ఉంది. విధ్వంసకర బ్యాటర్లు ఆర్సీబీ సొంతం. బౌలింగ్ కొంచెం వీక్ అయినప్పటికీ జట్టు పటిష్టంగా రాణిస్తే సిఎస్కేకి కష్టాలు తప్పవు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా డూప్లెసిస్, క్రిస్ గ్రీన్, నెంబర్ 3గా విరాట్ కోహ్లీ, నెంబర్ 4 పతిదార్, నెంబర్ 5 మ్యాక్స్వెల్, నెంబర్ 6 దినేష్ కార్తిక్, నెంబర్ 7 మయాంక్ దగ్గర్, నెంబర్ 8 అజారీ జోసెఫ్, నెంబర్ 9 కలాన్ శర్మ, నెంబర్ 10 సిరాజ్, నెంబర్ 11 యష్ దయాలర్, ఆకాష్ దీప్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరైనా ఆడొచ్చు. ప్రతి టీం నుంచి ఇద్దరుంటారు. ఒకరు బౌలింగ్, ఒకరు బ్యాటింగ్. ఎవరు ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేస్తారు. దాని గురించి టాస్ అయిన తర్వాతే మనం గెస్ చేయగలం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఆడతారని. మరి ఈ రెండు జట్లలో మొదటి మ్యాచ్ ఎవరు విజయం వర్ణిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.